సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సమాజ సేవ కార్యక్రమంలో ఎంతో ఘన చరిత్ర ఉందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇండియన్ నెట్ ఆఫ్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మానవత, నిష్పాక్షికత, తటస్థత, స్వతంత్రత, ఐక్యత, సార్వత్రికత, స్వచ్ఛంద సేవలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. సమాజ సేవే పరమార్థంగా సొసైటీ స్వచ్ఛందంగా పనిచేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ బాలాజీ సమాజ సేవా కార్యక్రమాలకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, సమాజ సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనే వారిని గుర్తించేందుకు రెగ్యులర్ జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు కొత్త యాజమాన్యం కమిటీ ఎన్నికలు వాయిదా వేశామన్నారు. ఐఆర్సీఎస్ రాష్ట్ర పరిశీలకులు రామచంద్రరాజు మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేసేవారే సొసైటీలో సభ్యులుగా ఉండాలని, కృష్ణా జిల్లా సొసైటీ సేవ కార్యక్రమంలో కాస్త వెనుకబడి ఉందని, సొసైటీలోని సభ్యులు విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా 7 సూత్రాలను విధిగా పాటిస్తూ కలిసికట్టుగా సమాజ సేవ కార్యక్రమాల్లో మరింత మెరుగ్గా పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐఆర్సీఎస్ కార్యదర్శి బి శంకర్నాథ్ గత 3 సంవత్సరాలుగా సొసైటీ చేపట్టిన రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు తదితర అంశాలను వివరించారు. తొలుత ఐఆర్సీఎస్ ఉద్యమ పితామహుడు హెన్రీ డొనాల్డ్ చిత్రపటానికి అతిథులు పూలమాల పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. కృష్ణా జిల్లాలో కూడా ఇప్పటి వరకు అయితే టు టెల్ యూ ఆనెస్ట్లీ రెడ్ క్రాస్ అంత యాక్టివిటీ అక్కడ ఉన్నప్పుడు అంటే when I was in Tenali and Guntur, it used to be our interaction with Red Cross used to be a lot district administration వైపు నుంచి ఏదో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ ఆర్ డిసేబుల్డ్ పిల్లలకి మనం అక్కడ మస్కిటో నెట్స్, వీల్ చైర్స్ అంత కంటిన్యూస్ గా యూస్ టు బి సంథింగ్ ఆర్ ది అదర్ ఎవ్రీ వీక్. ఇక్కడ నాకు వచ్చి ఒక 1.5 year అయిన తర్వాత కూడా మేబీ 4 or 5 times ఇంటరాక్షన్ అయింది రెడ్ క్రాస్ తోటి. సో మాకు పని చేయాల్సిన చాలా అవసరం ఉంది ఇక్కడ కృష్ణాలో. అండ్ రాజు గారు చెప్పినట్టు దేర్ ఇస్ నో డౌట్ ఈ 7 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ హ్యూమానిటీ, న్యూట్రాలిటీ, ఇంపార్షియాలిటీ, యూనిటీ, యూనివర్సాలిటీ, వాలంటరీ సర్వీస్, దీస్ ఆర్ యువర్ ప్రిన్సిపల్స్. అండ్ రెడ్ క్రాస్ ఇస్ నాట్ సమ్ వేరే సొసైటీ ఎన్జిఓ లాగా లేదు. రెడ్ క్రాస్ కి చాలా హిస్టరీ ఉంది. ఎంత అయితే హిస్టరీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంటుందో, రెడ్ క్రాస్ ఇస్ ఆల్సో వెరీ respected society. Red Cross నుంచి అలా చెప్తే everybody will listen because there is a stamp of authenticity that Red Cross వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాలంటరీ సర్వీస్ కోసమే చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏమీ అదర్ ఎజెండా ఏమీ లేదు అని అది అనిపిస్తుంది. సో అందుకే మన కృష్ణా జిల్లాలో కూడా మా కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసి వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోందని టీడీపీ నాయకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం విమర్శించారు. మహిళలను వేధించి ఇబ్బందులు పెట్టినా చరిత్ర మాజీ మంత్రి పేర్ని నానిదని టీడీపీ నాయకుడు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఇటీవల తన కుమారుడు మరొక యువతితో వెళ్లడం, ఇరువురిని పోలీసులు వెతికి తేవడం నేపథ్యంలో పల్లపాటి మీడియాతో మాట్లాడారు. నా కుమారుడు ఓ యువతిని ఇష్టపడిన మాట వాస్తవమని, ఇద్దరు మేజర్లే అని ఇద్దరు కలిసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ఇద్దరు పిల్లలు మేజర్లు కావడం పెళ్లికి కొంత సమయం అడిగారు అని, దీనికి తాను ఒప్పుకున్నాను అని ఈ సమయంలో వైసీపీ లాంటి కొన్ని రాజకీయ దుష్ట శక్తులు రంగప్రవేశం చేసి ఈ ఘటన రాజకీయం చేస్తుండడం బాధాకరమన్నారు. యువతి తల్లిపై ఒత్తిడి తెచ్చి పురుగుల మందు సేవించేలా చేశారని, ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు ఇలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. మచిలీపట్నంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్రను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఈ విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక, దమ్ము ధైర్యం లేకుండా పనికి మాలిన వాళ్ళు దద్దమ్మలు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండి ఆ పిల్లకి న్యాయం చేయాలంటే ఏ విధంగా న్యాయం చేయాలి? మా ఇంటి కోడలిగా రావాలంటే, మా కుటుంబంలో కలవాలంటే వాళ్ళ తరపు నుంచి కొంతమంది పెద్ద మనుషుల్ని పంపించి, అయా పలానా ఇలా జరిగింది కదా, నువ్వు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలో ఒక పార్టీలో పనిచేస్తున్నావు, 2000 నుంచి మీ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేసినప్పటి నుంచి నువ్వు కూడా ఒకసారి కౌన్సిలర్గా పనిచేసావు, పార్టీలో పనిచేస్తున్నావు, తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజల పట్ల గౌరవ మర్యాదలు నీకు తెలుసు కదా, నువ్వు ఆ పిల్లల్నిద్దరిని అంగీకరించి చేయవయా, ఏం చేయాలని చెప్పేసి పెద్దలను పంపించడమో తల్లిదండ్రులు రావడమో ఏదో చేయాలి. చేస్తే మేము కూడా దాన్ని చర్చించుకుని మాకు కొంత సమయం ఇస్తే మా పైన బాధ్యత పెడితే, మేజర్లు కదా వాళ్ళు ఏం చేసుకున్నారనే నిర్ణయం మేము వాళ్ళకి ఆల్రెడీ వదిలేసాం. తల్లిదండ్రులుగా మా బాధ్యత మేము చర్చించుకునే అవకాశం లేకుండా ఆ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రేరేపించి ప్రోత్సహించి పురుగుమందు తాగమని చెప్పి పురుగుమందు తాగించి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. అన్యాయం జరిగింది కనుక పిల్లకైతే
పిల్ల నేను సంవత్సర కాలం ఆగుతానంటే, తల్లి పురుగు మందు తాగుదామంటే దేనికోసం పురుగు మందు తాగినట్టు? అంటే మమ్మల్ని రాజకీయంగా బదనాం చేయాలని, రాజకీయంగా మనల్ని అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విధంగా చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడతా ఆ విధంగా చేస్తే సమాజంలో 2 కుటుంబాలు అతుక్కుంటాయా నేను అడుగుతా ఉన్నా. 2 కుటుంబాలు కలుస్తాయని నేను అడుగుతున్నా. జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి పెళ్ళిళ్ళు ఒక ఆడామగ ఇద్దరు కలిసి జీవితం అంతా పంచుకొని బిడ్డలు కని ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఒక కుటుంబం ఈ విధంగా రాజకీయ పార్టీలు కాపరాలు చేయిస్తానని నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు కొల్లూరు రవీంద్ర గారు వేలం పెట్టి డబ్బులు లెక్క కడతాన్నారా? ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక పల్లపాటి సుబ్రహ్మణ్యం మీ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి మీరు రాజీ చేసుకోండి, మీకు నేనన్నా డబ్బులు ముట్ట చెప్తానని నేను అని ఉంటే కనుక నా తల తీసేసుకుంటా. ఎక్కడైనా సరే బజార్లో మీరు రండి, ఉరి పెట్టమంటే పెట్టండి. నేను అసలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆ మాటలు మాట్లాడటం కానీ అది లేదు. కేవలం దద్దమ్మలు. కొల్లూరు రవీంద్ర గారికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలని, కొల్లూరు రవీంద్ర గారి పట్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆకర్షణని మచిలీపట్నం నియోజకవర్గంలో బదనాం చేయాలని ఈ పేరు నాని అట్లాగే వాళ్ళ కుమారుడు చేస్తా ఉన్నారు. చెప్పాలి ఏం చేసావు నువ్వు? రాజకీయంగా అంటకాగాలి, రాజకీయంగా దీన్ని రగలించాలి, కులాల మధ్యన కుంపుట్లాట కలగాలి. వాళ్ళ కాపు ఆడబిడ్డ కాబట్టి కాపులందరూ ఐక్యత ఉండి ఆవిడికి న్యాయం చేయాలి. వీళ్ళు యాదవులు కాబట్టి యాదవులందరూ కూడా మనకు అన్యాయం చేశారని యాదవులకి కాపులకి ఇద్దరికి కూడా ఒక కులాల కుంపుట్లాట్లు పెట్టి రాజకీయంగా నువ్వేదో లబ్ధి పొందాలని చూస్తున్నావు. నిజంగా మేము కనుక దోషులమైతే, నా కుమారుడు దోషి అయితే చట్టంలో ఏమైనా ఉంటే కనుక ఆ సెక్షన్లన్నీ కూడా అమలుపరచండి. ఏం చేయాలంటే శిక్ష చేయండి, ఏం చేయాలంటే ఆ శిక్షను అమలుపరచండి. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆవేదన చెందారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆవేదన చెందారు. టీడీపీ నాయకుడు కుమారుడితో వెళ్లిన తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి తల్లి మేకల శివ పార్వతిని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికార పార్టీ నాయకుడు కుమారుడు తప్పు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర వెనుక కేసుకోవడం శోచనీయమన్నారు. బాధిత యువతికి జరిగిన అన్యాయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ మహిళను కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న అధికార పార్టీ నేతలు అన్యాయానికి అడ్డగాకుతున్నారన్నారు. మంత్రి ప్రధాన అనుచరుడి కుమారుడు వల్ల అన్యాయం జరిగిందని యువతి తల్లిదండ్రులు మొరపెట్టుకున్న మంత్రి అన్యాయం వైపే మొగ్గు చూపుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మేక వెంకటేశ్వరమ్మ, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్నికిటు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలు శీలం భారతి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీరందరూ కూడా చూశారు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రేమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు. అందుకు మంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా బాధితుల పక్షాన ఉండకుండా ఎంత ఘోరంగా ఇలా తప్పు చేసిన వాళ్ళ పక్షాన ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కొల్లు రవీంద్ర గారికి నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఈ విధంగానే మీరు వ్యవహరిస్తారా? తల్లి కూడా అదే మాట అంటూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఈ విధంగా తీసుకొని వెళ్ళి తెచ్చేస్తే ఇలాంటి న్యాయమే మీరు చేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 4 రోజులైంది వెళ్ళిపోయాక వాళ్ళకి భువనేశ్వర్ నుంచి ఈ మంత్రి గారి అనుచరులు తీసుకెళ్ళి హైదరాబాద్లో నోటెల్ హోటల్లో కూర్చోబెట్టి మంత్రి గారే స్వయంగా సెటిల్మెంట్కి ప్రయత్నించడం అంటే నిజంగా ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కోరుతున్నారు, ఒకటే వాళ్ళు కోరుతున్నారు, ఇలా తీసుకెళ్లారు కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది కాబట్టి పెళ్లి చేయండి అనేసి. అది న్యాయమైన కోరిక. ఆ కోరికని ఈరోజు కాదని ఆ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయిని కల్పించకుండా మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయిని ఒక జువెనైల్ హోమ్లో పెట్టేసి వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా చేసిన పరిస్థితి. ఇంకా తిరిగి బెదిరించడం, పెళ్ళి కనుక
చేసినా కూడా చంపేస్తామని ఆ అబ్బాయి తాలూకా తండ్రి సుబ్రహ్మణ్యం అతని మనుషులు కలిసి బెదిరిస్తున్నారంట. అంటే ఎంత దారుణంగా ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తేనా అప్పటికి కూడా ఇంకా న్యాయం జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ తరపున మేము అండగా ఉండడానికి ఈరోజు పేర్ని కిట్టి గారి ఆధ్వర్యంలోన ఏదైతే బాధితురాలు ఉందో ఆ పాప తల్లిని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరామర్శ చేయడం జరిగింది. ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలోన ఎంత దారుణాతి దారుణంగా ఈరోజు పోలీసు వ్యవస్థ నడుస్తుంది అన్నదానికి ఈరోజు ఈ కుటుంబం, బాధిత కుటుంబమే దీనికి నిదర్శనంగా మనం చూపిస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి ఎంత ఆవేదన చెందకపోతే పురుగుల మందు అది పోలీస్ స్టేషన్ ముందే తాగుతుంది అని అంటే పోలీసులు అందరూ సోద్యం చూస్తున్నారు. నెలకొక సంఘటన ఈ మచిలీపట్నంలో చోటు చేసుకుంటుంది. గత నెల చూస్తే జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి మీద దాడి, ఈ నెల చూస్తే ఈరోజు ఒక బాలిక మీద దాడి. ఏ రకంగా అసలు ఈ కూటమి నాయకులు పాలన ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఆమె పాలన ఏ రకంగా ఉంది, అలాగే స్పందిస్తాను ప్రశ్నిస్తాను అన్న మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సినిమా షూటింగుల్లోన సినిమాల్లోన బిజీగా ఉన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు గగ్గోలు పెట్టి లేనిది ఉందని చెప్పి నానా మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న రాష్ట్రంలోన ఆయనకి ఒక పదవంటూ వచ్చింది. ఆ పదవిని ఎంజాయ్ చేస్తూ ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు. ఆయన పార్టీని నడుపుకోవాలి అని అంటే ఆయనకి డబ్బులు కావాలంట. ఆ డబ్బుల కోసం ఆయన సినిమాలు చేసుకుంటారు. బెరక మినిస్ట్రీస్ సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. బెరక మినిస్ట్రీస్ సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. బెరక మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గీతాంజలి శర్మ చేతుల మీదుగా విద్య కొరకు 23 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఒకరికి ల్యాప్టాప్, వైద్యం కొరకు ఒకరికి వితరణగా అందించారు. మొత్తం 7,70,000 రూపాయలు వితరణగా అందజేసిన బెరక మినిస్ట్రీస్ సామాజిక సేవ ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగం వంటిదని ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బెరక మినిస్ట్రీస్ అధినేత బిఎస్ కిరణ్ పాల్, వైస్ ప్రెసిడెంట్ తిరుమణి వెంకటేశ్వరరావు, సభ్యుడు తుమ్మల శివప్రసాద్, నాగశెట్టి దానియలు, లోగిశెట్టి స్వామి, పడమటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన బరాకా మినిస్ట్రీస్ నుంచి కొంతమంది నీడి పిల్లలకి ల్యాప్టాప్స్ కానీ, దెన్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము కొంత ఫైనాన్షియల్ సపోర్టు, దెన్ మెడికల్ హెల్ప్ గురించి కొంత ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ కోసము ఈరోజు డబ్బు ఇవ్వడం జరిగింది. ప్లస్ ల్యాప్టాప్స్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు టోటల్గా 24 స్టూడెంట్స్కి ఇచ్చాము. దాదాపు 7 lakhs అంటే 7 లక్షల వరకు సహాయం ఇవ్వడం జరిగింది. సో ఈ బరాకా మినిస్ట్రీ నుంచి ఇది కంటిన్యూస్గా వీళ్ళు ప్రతి సంవత్సరంలో 2-3 సారి పెడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు బరాకా మినిస్ట్రీస్. యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ పబ్లిక్ సర్వీస్ యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ మన సీఎం గారు కూడా కాన్సెప్ట్ కూడా ఇదే, దట్ P4లో ముందు ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో దే షుడ్ అడాప్ట్ పీపుల్ హూ ఆర్ నాట్ దట్ ప్రోగ్రెస్డ్ యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి ఈ థాట్ ప్రాసెస్లో కూడా యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ వర్క్. 23 విద్యార్థులకు, అలాగే ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు, మొత్తం 24 మందికి మొత్తం మీద 7,70,502 రూపాయలు చెక్కుల రూపేణా అలాగే ల్యాప్టాప్స్ రూపేణా సహాయం చేయడం జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో దయతో, మంచితనంతో, మంచి మనసుతో కార్యక్రమాన్ని జరిగించిన గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు శ్రీమతి గీతాంజలి శర్మ గారికి మా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి లబ్ధిదారులు కొందరు స్టూడెంట్స్ రాలేకపోయారు. వారి తరపున వారి యొక్క బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, మామూలు కానీ రావడం జరిగింది. సో మా నమ్మకం, ప్రభుత్వం చేసినంత మేము చేయలేం, అది వాస్తవం. కానీ వీ కెన్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ and the public who are in need of various things like finances, educational help and others. So మా బాధ్యతగా మేము ప్రభుత్వంతో కలిసి
ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటున్నాం అంతే. సో ప్రభుత్వం చేసే దాంతో పోలిస్తే మేము చాలా తక్కువ. ప్రభుత్వం ఏదైతే గొప్ప కార్యక్రమాలు చేపట్టిందో. కాపు సామాజిక వర్గ మహిళలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కాపు యువసేన నాయకులు హెచ్చరించారు. కాపు సామాజిక వర్గ మహిళలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కాపు యువసేన నాయకులు హెచ్చరించారు. టీడీపీ నాయకుడు కుమారుడు తన కుమార్తెను ప్రేమిస్తున్నట్టు నమ్మించి మోసం చేశాడనే మనస్తాపంతో చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స నిమిత్తం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేకల శివపార్వతిని కాపు యువసేన నాయకులు పరామర్శించి ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోట వెంకట్రావు, సాయన శివయ్య, పెన్శెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. కాపు యువసేన తరపు నుంచి మనం ఏం చేయాలి, మన వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మన ఆడబిడ్డ 2 రోజుల క్రితం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగపోగా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎంతలో కొంత ఆవిడ కొంచెం కోలుకుంది. అది అదృష్టంగా భావిస్తున్నాం. అది కూడా కనుక ఆవిడ కానీ జరిగి ఉంటే కనుక బందర్ తరపున కాపు యువసేన తరపు నుంచి పెద్ద ఎత్తున అవతల ఎటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా మేమైతే వదిలేవడం కాదు. ఈ అమ్మాయి కాదు, ఏ కాపుకి ఏ అన్యాయం చేయాలని కూడా కాపు యువసేన ముందుంటుంది. ఇది ఈ రోజున చాలా బాధకరం. ఈయన బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయంట. ఇది ఎక్కడ అన్యాయం తెలియదు. వాళ్ళకి నష్టం జరిగి హాస్పిటల్లో ఉంటే బెదిరింపు కాల్ కూడా వస్తున్నాయని చెప్పి చెబుతున్నారు. ఎవరు బెదిరించినా కూడా, ఎవరు వెనకాల అధికార పక్షం ఉన్నప్పుడు కూడా మేమైతే తగ్గేది లేదు. వీళ్ళకి ఈ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని మచిలీపట్నం కాపు యువసేన తరపున తెలియజేస్తూ ఇంకొకసారి చెబుతున్నాం. కాపుల జోలికి కనుక ఎవరిని వస్తే కనుక మేము మీకు వెనుకుంటాం. అట్లాగే ఎవరైనా సరే ఏది చేయాలన్నా కూడా కాపు యువసేన ఒకటి ఉందో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు మేము మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం. మా కాపు ఆడబిడ్డకి జరిగిన అన్యాయం, ఆమెకి న్యాయం జరగకపోగా ఆమె పురుగుల మందు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందరికీ చెప్తున్నాం, మచిలీపట్నం కాపు యువసేన తరఫున ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం. మా కాపు ఆడబిడ్డకు కనుక న్యాయం జరగకపోతే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీరే 10 మంది చెప్పాల్సింది పోయి ఒక ఇంట్లో ఏదో పిల్లలు వెళ్ళారు, అది అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు స్టేట్ వైడ్గా న్యూస్ అయిపోయింది. మీరు ఆ తప్పును సరిచేయండి దయచేసి. వెంటనే వాళ్ళిద్దరికీ వివాహం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా మీరు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికి వివాహం చేసి ఆదర్శంగా నిలిచి మచిలీపట్నంలో ఒక సాంప్రదాయాన్ని తెరలేపండి. కులాలకు అతీతంగా మేము అందరం కూడా సమిష్టిగా వాళ్ళకి నిలబడదాం, వారికి న్యాయం చేద్దాం. ఈ విషయం పైన వారికి గనక న్యాయం జరగకోకుండా మీరు వేరే కేసులు పెట్టినా ఏమవుతుందో మేము బయటకు వచ్చేస్తామంటే ఈ మచ్చ మీ జీవితకాలం పోదు. మీరు అది తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఆ ఆడబిడ్డకి న్యాయం చేయండి. ఆ ఉసురు మనకొద్దు. మీరు దయచేసి వెంటనే దాని యొక్క మీరు మీ వాళ్ళతో అందరితో కూడా చర్చించుకుని. అందరికీ నమస్కారం. ఈరోజు కాపు యువసేన తరఫున మచిలీపట్నంలో జరిగిన అన్యాయానికి నిరసన తెలుపుతూ ఈ రోజున ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బాధితురాలి తల్లిని పరామర్శించడానికి వచ్చాం. ఆ కుటుంబం ఏదైతే కోరుకుంటుందో వాళ్ళ కోరిక ఎప్పుడు అవి నెరవేరే వరకు మేమందరం అండగా ఉంటాము. వాళ్ళకి అదే ధైర్యం చెప్పాము. మీ వెనకాల మేము ఒక్కడమే కాదు, కాపు యువసేన మొత్తం ఉంటుంది. మచిలీపట్నంలో ఉన్న కాపులందరూ మీ వెనకాల ఉన్నారు. ఒక యువసేనే కాదు, మిగతా కులాల వాళ్ళందరూ కూడా మీ వెనకాలే ఉన్నారు. కాబట్టి దయ ఉంచి ఈ సమస్యకి ఇంతటితో ముగింపు పలికి దాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వల్ల నియోజకవర్గంలోని కొన్ని సొసైటీల్లో యూరియా విక్రయాలు లేవని టీడీపీ నాయకులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వల్ల నియోజకవర్గంలోని కొన్ని సొసైటీల్లో యూరియా విక్రయాలు లేవని టీడీపీ నాయకులు తెలిపారు. వైసీపీ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిన ఆర్షపల్లి, సీతారాంపురం, గోకవరం సహకార పరపతి సంఘాలకు యూరియా విక్రయ లైసెన్సులు రద్దు చేయడం జరిగిందని వారు వివరించారు. యూరియా విక్రయాలు రద్దయిన సొసైటీల వద్దకు వైసీపీ నాయకులు వెళ్లి రైతులకు యూరియా దొరకడం లేదంటాం విచిత్రంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. మిగిలిన సొసైటీల్లో యూరియా పుష్కలంగా లభ్యమవుతుంటే వైసీపీ నాయకులు మాత్రం అక్కడికి ఎందుకు వెళ్లలేదని వారు ప్రశ్నించారు. రైతు ఎక్కడికి వెళ్లినా సబ్సిడీపై యూరియా కొనుగోలు చేసే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచరాణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి కాశీ విశ్వనాథం, లక్ష్మణ్ సొసైటీల అధ్యక్షుడు ఈడి రాంబాబు, ఎం నాగేశ్వరరావు, వన్నంరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆ టైంలో లాస్లో ఉన్న బ్యాంకునంతా రికవరీ చేసి లాభాల్లో పెట్టాము. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఈయన గడిదేశ్ పెదయంకి అని ఆయన నా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాడు. అప్పటి నుండి బిజినెస్లు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ధాన్య వ్యాపారం ఎన్ని లాభాల్లో ఉందని అన్నారు.
అది 2023-24 ఆడిట్ ప్రకారం 2,98,00,000 చిల్లర లాస్లో ఉంది. సరే, అది అలా ఉండగా ఇప్పుడు రైతులందరూ అమౌంట్లు కట్టారు, లక్షలు కట్టామండి, మేము అప్పు ఉందంటున్నారు బ్యాంకులు అంటే మినిస్టర్ గారికి చెప్పి 51 ఎంక్వైరీ చేయించాము. ఇప్పుడు సుమారు 4.5 కోట్లు లాస్లో ఉందండి. ఇంకా మొత్తం ఆడిట్ అవగానే, ఎంక్వైరీ అవగానే ఎన్ని లక్షలు ఉంది కూడా త్వరలోనే చెప్తాము. మార్కెట్కి ఫోన్ చేస్తే కొద్దిగా ఎరువులు ఇవ్వండి రైతులకి, పంట మొదలు పెట్టారు నాట్లు అంటే, వాళ్ళు ఏమన్నారంటే మీరు బ్యాంక్ షూరిటీ కానీ లేకపోతే అమౌంట్ డిపాజిట్ చేయండి, మేము మీకు ఎరువులు పంపిస్తాము, అసలు మీ బ్యాంక్ తేడాగా ఉంది, గతంలో కూడా అవకతవకలు జరిగాయండి, మాకు కరెక్ట్గా అమౌంట్ రాలేదు అని చెప్తే దాని గురించి మేము మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాము. ఎలాగొట్టి రైతులకి 2-3 రోజులు ఏర్పాటు చేయాలండి అని మినిస్టర్ గారు చెప్తే నేను రాగానే వాళ్ళు ఫోన్ చేసి ఎట్లా రప్పిద్దాము అని అన్నారు. గ్రాఫిక్స్ ఏంటో అది తెలుసుకో. నువ్వు ఖాళీ గోడౌన్ల దగ్గరికి వెళ్ళి గోడౌన్లు చూపించి ఏదో చెబుతో తెరలు కట్టారు అవి కట్టారంటావేంటి? ఉన్న గోడౌన్లకి ఎందుకు వెళ్ళా నువ్వు? మేమేం చెప్పాం? ముందు అది తెలుసుకో. నువ్వు చదువురా అని దద్దమ్మ చదువుకోవు, చదివినా అప్పదో, ఎందుకంటే ఆ టైపు కదా మందే. అందుకనే నువ్వేం మాట్లాడతావు నీకే తెలీదు. అసలు జరిగిందేంటి? ఎవరికి రైతులకి యూరియా అందట్లేదు, ఎరువులు అందట్లేదు అన్నావు. ఎవరికి అందట్లేదో నీకు ఎవరు చెప్పారని మేము అడిగాం. నువ్వు ఉన్న సొసైటీలకు వెళ్లకుండా ఖాళీగా నీ టైంలో సర్వనాశనం చేశారు సొసైటీలు. లైసెన్సులు రెన్యూల్ చేసుకోవాలా? నువ్వు ఆర్బీకేపీలో అమ్మించుకున్నావు. మేము వచ్చిన తర్వాత మా సొసైటీల ద్వారా అమ్మించాలని చెప్పి లైసెన్సులు అన్నీ రెన్యూల్ చేస్తున్నాం. ఒక్కొక్కటి వస్తుంది. మేము చెప్పాం పలానా ఏరియాలో సరుకు ఉందని. నువ్వు అక్కడికి వెళ్ళకుండా లేని గాలి గోడౌన్ల దగ్గరికి వెళ్ళి నువ్వు షో చేస్తే సరిపోద్ది అనుకున్నావా? నీ మాయ మాటలు వింటారు అనుకున్నావా? కిటు, రాజకీయాల్లో చేయొచ్చు, మాట్లాడచ్చు, కానీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పమాక. ఎవరంటారు నీ మాట? విన్నారు, ఈయన అయిపోయింది, అందుకనే నీకు బొక్క చూపించారు. మరి అమ్మటం జరుగుతూ ఉంది సొసైటీసు, రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఏదైతే సొసైటీలు మరి లైసెన్స్ రెవెన్యూలు కానివ్వండి, గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన సొసైటీలని కొన్నిటిని లైసెన్సులు క్యాన్సిల్ చేసిన పిఎస్సిఎస్లని ఏరుకుని ఏదైతే స్టాక్ లేదో స్టాక్ లేని సొసైటీలకి కావాలని వెళ్ళి ఆ సొసైటీలు గోడౌన్లు తీసి మరి ఇక్కడ ఏమీ లేదు ఎంటీగా ఉంది, అన్ని సొసైటీల్లో మరి స్టాక్ ఉందని చెప్పారు. లేదని నిన్న పేర్ని కిట్టు గారు ప్రెస్ మీట్ ఇవ్వటం చూసాం. మేము మొన్న చెప్పాం ప్రెస్ మీట్లో స్పష్టంగా ఏ సొసైటీల్లో ఎంతెంత క్వాంటిటీ ఎరువులు ఉన్నాయి, ఏ సొసైటీలో లేవు అనేది కూడా చెప్పాం. రీజన్ ఏంటంటే 2019 నుంచి మరి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఆ టైంలో ఆ సొసైటీలు అన్నింటినీ కూడా పాడు చేసేసారు, ఆ 3 సొసైటీలని. మరి అక్కడ లైసెన్స్ కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆ సొసైటీలను నెట్టింది మీ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీకా రైతు మీద ప్రేమ ఉన్నది? మరి అలాంటి సొసైటీల కాడికి వెళ్ళి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 5వ వార్డులో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం నాటి టీడీపీ నేటి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య, హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.